ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసి అయిన దేవా, ఆశ్చర్యకరుడవను, ఆలోచనకర్తవను, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతివైన దేవా, నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని మా జీవితాలు అనుగ్రహించారు. అందును బట్టి మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాను మా తండ్రి. కుటుంబ సమేతంగా పరిశుద్ధులతో కలిసి మీ మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి, స్తోత్రించడానికి, కీర్తించడానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. నాకంటే మాకంటే ఘనులైన వారు, జ్ఞానులైన వారు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు, విద్యాధికులు అనేక మంది ఈ క్షణాన్ని చూడాలని, సంతోషించాలని ఆశించినప్పటికీ ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను అనుగ్రహించి, ఆయుష్ పొడిగించి, ఆరోగ్యం అనుగ్రహించి ఈ రీతిగా మీ మందిరంలో ప్రవేశింపజేసిన విధానం అంతటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఈ సమయంలో మా వెనుకడిలో మీరుంచిన లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. సమాధానము లేనటువంటి మా జీవితాల్లో సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించడానికి శరీరధారిగా వచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. సమాధానకర్తమైనటువంటి నీవు మా జీవితాల్లో ఏ రీతిగా మేలుల్ని కలిగించావో, ఏ రీతిగా ప్రతిఫలాన్ని అనుభవింపజేశావో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మీ తోడు, మీ సన్నిధి, మీ ప్రత్యక్షత నాకు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలబడాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటు మరుగుపరచండి, బలపరచండి, అభిషేకించండి. తద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఆత్మతోనూ సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంతోషం, హడావుడి ఇప్పటికే ప్రారంభమైపోయింది. మరికొద్ది గంటల్లో మనము కూడా క్రిస్మస్ మాసంలోనికి అడుగు పెట్టబోతూ ఉంటున్నాం. అయితే చదవబడినటువంటి ఈ వాక్య భాగములో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. కానీ ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక మాట లేక ఒక బిరుదు, ఒక నామాన్ని గురించి మాత్రమే నేను ధ్యానం చేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. చిట్ట చివరి మాట సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి మాట మాత్రమే మనము ధ్యానము చేయబోతూ ఉంటున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కొడుకు ఉన్నాడు. అంటే లేక లేక పుట్టాడు కాబట్టి ఆ కుమారుణ్ణి ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. అడిగిందల్లా కొనిస్తూ ఉంటున్నారు. ఏది కూడా కొరత లేకుండా ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ వస్తున్నప్పుడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల మాటని జవదాటుతూ ఉన్నాడు. అంటే వాస్తవానికి ఈ సమాజంలో బ్రతకడానికి లేక ఈ సమాజంలో మనము మంచివారము అనిపించుకోవడానికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ రీతిగానే ఆ కట్టుబాట్లు, ఆ నియమాలు, ఆ ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఆ పరిధులు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తించకుండా, వాటికి కట్టుబడి ఉండకుండా ఆ కుమారుడు దారి తొలగిపోయి ఉంటున్నాడు. తద్వారా కుమారుడికి తండ్రికి మధ్యలో ఎంతో వ్యత్యాసము, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చి ఉంటున్నాయి.
వారిరువురి మధ్యలో సమాధానము లేదు, ఇరు పక్షాల మధ్యలో శాంతి లేదు, సమాధానము లేదు. కాబట్టి ఆ ఇరు పక్షాల వారిని ఏకము చేయాలి, లేక ఆ ఇరు పక్షాల మధ్యలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు తొలగించాలి అంటే ఒక మధ్యవర్తి అవసరమై ఉంటున్నాడు. ఆ రీతిగానే తండ్రి తన స్వహస్తాలతో, తన రూపములో, తన పోలికలో చేసుకున్నటువంటి మానవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమాలని, కట్టుబాట్లని, ఆజ్ఞలు అన్నిటినీ విస్మరించి తన ఇష్టానుసారంగా జీవించటాన్ని బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి కుమారుడికి మధ్యలో ఎంతో అభిప్రాయ భేదాలు వచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము నుంచి ఆ వ్యక్తి తొలగిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఆ ఇరువురి మధ్యలో, ఆ ఇరుపక్షాల మధ్యలో మధ్యవర్తిత్వం చేయడానికి ఒక సమాధానకర్త అవసరమై ఉంటున్నాడు. కాబట్టి తండ్రి అనుకున్నాడు కదా, నా స్వహస్తాలతో, నా రూపములో, నా పోలికలో చేసుకున్నటువంటి ఈ మానవుడిని ఇలానే వదిలిపెట్టేస్తే నిత్య నరకానికి, నిత్య అగ్నికి ఆహుతైపోతుంటున్నాడు. కాబట్టి ఆ మానవుడిని ప్రేమించి నా సొంత కుమారుణ్ణి, నా ఏకైక కుమారుడిని, ఆ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి నీ రక్షణకు, నా రక్షణకు ఆయన కారణభూతుడైనట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అంటే క్రీస్తు యేసును నరుడొక్కడే, ఆయన మాత్రమే మధ్యవర్తిత్వము వహించగలిగిన వాడు అని తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నిర్ణయించుకొని శరీరాన్ని ధరింపచేసి తిరిగి ఆ తండ్రితో మరి తిరిగి అనుసంధానము చేయడానికి, అంటుకట్టబడటానికి వీలుగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటి అంటే, దారి తొలగిపోయినటువంటి మానవుడిని, పాపిగా ఉన్నటువంటి మానవుడిని తిరిగి తండ్రితో ఏకము చేయడము అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి అనుగ్రహించి ఈ లోకానికి పంపించాడు. తద్వారా ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని కన్యమరియ గర్భములో జన్మించి నీ కొరకు, నా కొరకు ప్రాణాన్ని అర్పించడాన్ని బట్టి ఆయన ఆ సిలువ రక్తములో నీ పాపాన్ని, నా పాపాన్ని క్షమించటాన్ని బట్టి, రూపమాపటాన్ని బట్టి మనము తిరిగి తండ్రితో మరి ఏకమై మనకున్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి నామము లేక బిరుదు ఆయనకి ఇవ్వబడింది. వాస్తవానికి ఈ యొక్క వర్తమానము సిద్ధపడటానికి అంతగా సమయము లేకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనం యొక్క లేఖన భాగాలని ధ్యానం చేద్దాం. అయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడానికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క మాటలు ప్రవచించి ఉంటున్నాడు. ప్రవచనము అనేది మనిషి యొక్క ఇచ్చను బట్టి లేక మనిషి హృదయములో ఉన్న దానిని బట్టి కలుగలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది ప్రవక్తలని ప్రేరేపించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క లేఖనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంటున్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి అనేక ప్రవచనాలు ఎప్పటికే నెరవేర్చబడి ఉంటున్నాయి. ఇంకా అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేర్చబడబోతూ ఉంటున్నాయి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రవచనము కూడా అది వాక్యానుసారమైంది, అది సత్యమైనటువంటి మాట. కాబట్టి మనము మన జీవితాలని ఆ యొక్క లేఖనాలకు అనుగుణంగా మన జీవితాలను కట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. చాలా మంది అనుకుంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రవక్త అనుకుంటూ ఉంటారు, ఆ రీతిగా వాదిస్తూ ఉంటారు. అయితే వాస్తవం ఏంటంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ సారము ఏదైతే ఉందో ఆ సారమే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి మనము
అర్థము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. వాస్తవానికి ప్రవక్తలకు యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కన్యమరియ గర్భములో జన్మించి ఉంటున్నాడు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ఏ మానవుడు కూడా కన్యక గర్భములో జన్మించలేదు. మరి ముఖ్యంగా ఆయన కలిగినటువంటి పరిశుద్ధతకు సమానమైనటువంటి పరిశుద్ధత ఈ లోకములో మరెవరు కూడా కలిగి ఉండలేదు. ఆయన ఈ లోకములో చేసినటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఈ లోకములో మరెవరు కూడా చేయలేదు. కాబట్టి ఆయన ప్రవక్త కాదు, కానీ దైవ మానవుడిగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. చాలా మంది ఈ లోకస్తులు అంటారు కదా, ఆయన శాంతి దూత అంటారు. అంటే శాంతి దూతకి శాంతి దాతకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో నా శాంతిని మీకిచ్చుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన శాంతి దూతగా ఈ లోకానికి రాలేదు, కానీ శాంతి దాతగా శాంతి ప్రదాతగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో మానవుడి జీవితంలో అన్ని ఉంటూ ఉన్నాయి. డబ్బు ఉంటుంది, మరి అనేకమైనటువంటి జ్ఞానం ఉంటుంది, కానీ మానవుడికి కావలసినటువంటి శాంతి సమాధానము లేక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకము నుంచి నిష్క్రమిస్తూ ఉంటున్నాడు. ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి వారు అనేక మంది కోటీశ్వరులుగా ఉంటూ ఉన్నారు. అనేక మంది సినిమా తారలు ఉంటూ ఉన్నారు. అనేక మంది సెలబ్రిటీస్ ఈ లోకాన్ని విషాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉంటున్నారు. కేవలం ఏంటంటే వారి జీవితాల్లో శాంతి సమాధానము లేకపోవడాన్ని బట్టి విరక్తి చెంది ఈ లోకములో వారి తనువు చాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయనకు ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత శాంతి లేని ఈ లోకానికి శాంతిని అనుగ్రహించాలని, విశ్రాంతి లేనటువంటి మానవునికి విశ్రాంతిని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సమాధానకర్తయగు అధిపతిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారి జీవితాలలో ఎటువంటి మేలులు కలిగిస్తాడో 3 విషయాలు చూసుకుని ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక అంటూ ఉన్నాడు. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు మన హృదయాలలో నివసించడాన్ని బట్టి మన జీవితంలో ఆయన పరిశుద్ధతను కలుగ చేస్తాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో మానవుడు తనకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. అంటే మానవుడు కూడగొట్టుకున్నటువంటి పాపాన్ని ఏ రీతిగా పోగొట్టుకోవాలో, ఆ పాపముతో ఏ రీతిగా వ్యవహరించాలో తెలియనటువంటి స్థితిలో మానవుడు నశించిపోయినట్లుగా, త్రోవ తొలగిపోయినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. మానవుడు వెతుకుతున్నటువంటి ఆ ప్రశ్నకి ఆ సమాధానము ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రపంచ చరిత్రలో ఏ మానవుడికి కూడా మరొక మానవుడి పాపాన్ని తొలగించేటువంటి అవకాశము, లేక మరొక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించేటువంటి అవకాశము కానీ అటువంటి అధికారము కానీ ఏ మానవుడికి కూడా లేదు. కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధాన కర్తను మన సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయాలలో నివసింప చేయడాన్ని బట్టి ఆయన మన జీవితాలలో పరిశుద్ధతను కొనసాగిస్తాడు, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కనుక చూసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటూ ఉన్నాడు.
అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టి సుమారు 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఆ కలువరి శిలువలో మరణించడము ద్వారా, ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా, నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా ఆ యొక్క పాపము నుంచి విమోచించి విడుదల దయచేసి మనకు కూడా ఆయన పాప క్షమాపణను అనుగ్రహించడాన్ని బట్టి మన జీవితాలలో పరిశుద్ధతని ఆయన అనుగ్రహిస్తాడు. అదే సమయంలో ఆ పరిశుద్ధతలో కొనసాగడానికి కూడా ఆయన సహాయము చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. వాస్తవానికి మానవుడిని దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క మహిమయుక్తంగా మానవుడిని చేసుకున్నాడు. అయితే ఆ మానవుడు పాపము చేయడాన్ని బట్టి ఆ దేవుని పోలికలో ఉన్నటువంటి ఆ పోలికని పోగొట్టుకున్నాడు, ఆయన స్వభావాన్ని పోగొట్టుకున్నాడు, ఆయనకున్నటువంటి ప్రతి లక్షణాన్ని కూడా పోగొట్టుకోవడాన్ని బట్టి మరణాన్ని ఆ యొక్క సంప్రాప్తము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం లేఖనాల్లో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన జన్మలో పాపము లేనివాడుగా ఉంటున్నాడు, ఆయన జీవితంలో పాపము లేనివాడుగా ఉంటున్నాడు, ఆయన మరణములో పాపము లేనివాడుగా ఉంటున్నాడు, ఆయన పునరుత్థానములో పాపము లేనివాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడాన్ని బట్టి, ఆయన మన జీవితాలలో నివసించడాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు మనకి పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారు పాప క్షమాపణ పొందుతారు, పాపము నుంచి శాశ్వతముగా విముక్తి పొందుతారు. ఆ పాపము యొక్క బానిసత్వము నుంచి, సాతాను యొక్క చెర నుంచి శాశ్వతంగా విడిపించబడి ఈ లోక యాత్రలో మనము పరిశుద్ధముగా జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేసి నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. క్రీస్తు శకం 354వ సంవత్సరం నుంచి 430వ సంవత్సరం వరకు జీవించినటువంటి అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఆ వివాహము కాకముందే అక్రమ సంబంధాల ద్వారా, వేశ్యల ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే తన తల్లి మోనిక మాత్రం ఆ వ్యక్తి గురించి ఎంతగానో దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రాధేయపడి ఆ వ్యక్తి యొక్క మారు మనసు గురించి, రక్షణ గురించి ప్రాధేయపడినప్పుడు దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థనని అంగీకరించి ఆ వ్యక్తి మరి దేవుని సొంత రక్షణగా అంగీకరించాడు. దేవుడు ఆ వ్యక్తిని మార్చుకోవడాన్ని బట్టి ఒకప్పుడు పాపిగా ఉన్నటువంటి అగస్టిన్ ఈనాడు బ్లెస్డ్ అగస్టిన్ లేక సెయింట్ అగస్టిన్ గా పిలువబడుతూ ఉంటున్నాడు. కేవలం ఏంటంటే ఆ సమాధానకర్తను తన హృదయంలో చేర్చుకోవడాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి పరిశుద్ధతను అనుగ్రహించడాన్ని బట్టి సెయింట్ అగస్టిన్ గా ఈనాడు పిలువబడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము వెండి బంగారములు చేత మనము విమోచించబడలేదు, కానీ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు నేను కూడా విమోచించబడ్డాము అని పేతురు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి మానవునికి కావాల్సినటువంటి విమోచనని, విడుదలని కేవలము యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకములో మనకి అనుగ్రహించగలడు. కాబట్టి ఆ సమాధానకర్తను మన హృదయాలలోనికి ఆహ్వానించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే సమాధానకర్త మన హృదయములో జీవించడాన్ని బట్టి మనము ఎటువంటి జీవితాన్ని జీవించగలము అని ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అంటూ ఉన్నాడు. ఆయన మన జీవితాలలో పరిశుద్ధతను అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ ఈ లోకములో ఆ సమాధానకర్త మన విశ్వాస జీవితములో జయ జీవితాన్ని జీవించడానికి ఆయన తోడ్పడేవాడుగా దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడు మనలో నివసించినట్లయితే ఆ శత్రు బలం మీద, అపవాది బలం మీద మనకి విజయము లభిస్తూ ఉంటుంది. ఈ లోకములో అనేక మంది దురాత్మల చేత, అపవిత్ర శక్తుల చేత పీడించబడుతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. సాతానైతే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, నేను సమాధానం ఇస్తాను. ఈ లోకములో మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని ఆ యొక్క అంటున్నాడు కదా, ఆయన జయ
జీవితాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ కలవరి సిలువలో మరణించడం బట్టి ఆ యొక్క సాతాను తలని చితకదొరికి ఉంటున్నాడు. ఆయన పొందినటువంటి విజయాన్ని నీకు నాకు కూడా అనుగ్రహించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో మనము ఒక తండ్రిగా లేక ఒక కుటుంబంలో ఉండేటువంటి ఒక పెద్దగా మన చుట్టూ ఉన్నటువంటి వారు లేక మన కుటుంబీకులు ఏ విషయంలో కూడా మనం ఓడిపోవడానికి ఇష్టపడం. అయితే మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ యొక్క సిలువలో మరణించి రక్తము కార్చినటువంటి యేసయ్య నిన్ను నన్ను గురించి ఆయన ఎంత చింతిస్తూ ఉంటున్నాడో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనము పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఆ పరిశుద్ధతలో మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాము. ఆ పరిశుద్ధతను బట్టి ఈ లోకములో మనము జయ జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, పూర్వకాలము ఆ రాజులు తమ శత్రువులని కాళ్ళ క్రింద ఉంచుకోవాలని భావించేవారంట. వాస్తవానికి మనము చరిత్రను గనక గమనించినట్లయితే ఆ ఐగుప్తు రాజులు అంట, ఆ చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి లేక వాళ్ళ కాళ్ళ క్రింద తొక్కిపడేయాలి అని చెప్పి ఆలోచన చేసేవారంట. దానికి గాను వారు ఆ పాదపీఠాలని ఉపయోగించేవారు. వారు పాదాలను పెట్టుకోవడానికి వారు సింహాసనం మీద కూర్చునేవారు, కానీ వారు పాదాలు పెట్టుకోవడానికి పాదపీఠాలని ఉపయోగించేవారు. ఆ పాదపీఠముల మీదంట శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వారి చిత్రాలను గీయించుకొని ఆ పాదపీఠముల మీద వారి యొక్క కాళ్ళు ఉంచుకునే వాళ్ళంట. ఆ విధంగా ఉంచుకోవడాన్ని బట్టి ఆ యొక్క శత్రువులని జయించడానికి కావాల్సినటువంటి ప్రేరేపణని వాళ్ళు పొందుకునే వాళ్ళంట. ఆ రీతిగానే నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి రావడంతో ఆయన వదిలిపెట్టేయలేదు మనల్ని. ఆ సిలువలో మరణించడం ద్వారా మనల్ని వదిలిపెట్టేయలేదు. మన పాప క్షమాపణ అనుగ్రహించి మనల్ని ఈ లోకములో విడిచిపెట్టలేదు. కానీ మనం ఈ లోకములో జై జీవితాన్ని అనుగ్రహించాలని, జై జీవితములో మనము కొనసాగాలని చెప్పి దేవుడు ఆశపడి ఆ అపవాదిని సిలువలో చితకద్రొక్కి ఆ సాతాను యొక్క తలను సిలువలో చితకద్రొక్కటం ద్వారా నీకు నాకు కూడా ఆ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో జయాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శోధన మీద, ప్రతి శ్రమ మీద ఆ సమాధానకర్త మన హృదయాలలో నివసించడాన్ని బట్టి మనకు జయ జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మూడవదిగా, చిట్ట చివరిగా మనం చూసినట్లయితే సమాధానకర్త మన జీవితాలలో ఎటువంటి ప్రతిఫలాన్ని, ఎటువంటి మేలుని మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును అని చెప్తూ ఉంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి దేవుని యొక్క తోడు చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది. ప్రతి సందర్భంలో కూడా మనము ఎవరో ఒకరి తోడు కోరుకుంటాము. అయితే మనుషులు కొంతకాలము ఉండి, కొంతకాలం మనతో పాటు ఉండి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో శాశ్వతంగా మన మరణ పర్యంతము లేక ఆయన రాకడ పర్యంతము మనకు తోడుంటానని చెప్పి మనకు లేఖనాల్లో ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతుంటుంది. విలాప వాక్యములు 1వ అధ్యాయం 2వ వచనంలో, రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటికాండ్రందరిలో దాని నోదార్చువాడు ఒకడునూ లేడు, దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చరి, వారు దానికి శత్రువులైరి అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. విటకాండ్రు అనగా ప్రేమికులు లేక చెలికాండ్రు లేక స్నేహితులు, అంటే మన చుట్టుప్రక్కల మన మేలు కోరేటువంటి వారు ఎవరైతే అనుకుంటామో అటువంటి వారిని ఇక్కడ విటకాండ్రు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే యూదా జనాంగము అందరి ద్వారా
విడిచిపెట్టబడి కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు వారికి తోడై ఉండాలని, వారిని ఆదరించాలని చెప్పి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రిక్తుడిగా మనిషి కుమారునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు ఆయన తనను తాను తగ్గించుకొని సమాధానకర్త అయినటువంటి అధిపతిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మానవుడు శాంతి లేక సమాధానము లేక కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాడు. కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున ఆయన మానవాళి మీద కనికరపడ్డాడు. కాబట్టి మన జీవితాలలో సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బహుశా ఈ లోకములో మనం ఎంతగానో బాధపడుతూ ఉండవచ్చు. మనకి ఈ లోకములో ఎవరు తోడు లేరు, మనల్ని ఆదరించేవారు ఎవరు మన దగ్గర లేరు, మన జీవితంలో మన చుట్టుప్రక్కల ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని అని చెప్పి మనం కుమిలిపోతూ ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకములో మనకు శాశ్వతంగా తోడుంటానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక పేరు ఇమ్మానుయేలుగా ఆయన పిలువబడుతూ ఉంటున్నాడు. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకి దేవుడు మనకు తోడు అని చెప్పి వాగ్దానం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి లేఖనాల్లో మనం అనేక మంది భక్తులను చూసినప్పుడు యోసేపు ఒంటరిగా ఆ యొక్క అరణ్యములో అమివేయబడ్డాడు. కానీ యోసేపుకు దేవుడు తోడై ఉండటాన్ని బట్టి యోసేపుని ఆ యొక్క దేశములో ప్రధానమంత్రిగా అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒంటరిగా ఉన్నటువంటి దావీదుకు కూడా దేవుడు తోడై ఉంటున్నాడు. దావీదు ద్వారా కూడా అనేకమైనటువంటి విషయాలు, అనేకమైన గంభీరమైనటువంటి కార్యాలు చేయగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒంటరిగా ఉన్నటువంటి దానియేలుకు కూడా దేవుడు తోడై ఉంటున్నాడు. కాబట్టి ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఆయన మనకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు మనతో ఉండటాన్ని బట్టి ఎటువంటి కార్యాలనైనా కూడా మనము చేయగలటానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి 3 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి తోడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మన జీవితాల్లో జయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సంతోష సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నివసింపజేసుకొని ఆయనకు మన జీవితాలని సమర్పించుకొని ఆ యొక్క క్రిస్మస్ సంతోష సమయంలో ఆ సమాధానకర్తని మన హృదయాలలో ఆహ్వానించడాన్ని బట్టి, ఆ సమాధానకర్త మన హృదయాలలో నివసించడాన్ని బట్టి ఆయనకు మనకు కలిగించేటువంటి ఆ 3 దీవెనలు మనం పొందుకొని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిద్దాం. అటు కృప, అటు దీవెన, అటు ధన్యత చేరి వచ్చిన మనందరికీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.